అట్లానే ఇది ఆత్మ దేహంతో సంబంధం పెట్టుకొని మనసైనా కానీ ఆత్మ కాకుండా పోలేదు. భక్తి అంటే స్పష్టత, భక్తి అంటే నిర్మలత, భక్తి అంటే శరణాగతి అని భగవాన్ అద్భుతంగా చెప్పారు. అయితూనే ఉంది అన్నా కూడా నమ్మబుద్ధి కాదు. అట్లా కదా అవ్వాలి, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా కదా అవ్వాలి కదా. మనసు ఆలోచన విధానమే అలా ఉంటుంది. ఆత్మ దేహంతో కలిసినప్పుడు మనసు అయింది. ఆ మనసు ఈ దేహాన్ని అర్థం చేసుకున్నప్పుడు సంబంధాన్ని ఆత్మ అయింది. ఉద్వేగం వచ్చాక ఒకదాంతో కలిపినప్పుడు నేను నానే అని వాడుతున్నాం. కానీ మనం ఈ నేనని వాడేటప్పుడు దేహాన్ని చూస్తున్నాం, కానీ అసలు ఉద్వేగం కలిగిన మనసు వైపు చూడట్లే. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దాన్ని చూస్తే దైవమే జపం చేస్తుంది, దైవమే మంత్రం చేస్తుంది, దైవమే జీవనం చేస్తుంది. మనసుగా అవటం చేత మనకు అనుమానం వచ్చింది. అందరూ ఒళ్ళు మర్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి సత్యాన్ని తెలుసుకోవాలనేది ఏమీ లేదు. అట్లా ఏం రూల్ ఏం లేదు అని అదొక విధానం. ఇప్పుడు ఉంది, ఇప్పుడే కనుక్కో. ఏమిటి దానికి విధానం? విచారణ. ఆత్మ ఎప్పుడైతే క్రియాత్మకమైందో అది మనసు అయింది. మనసు అయిన తర్వాత తాను మనసును అనుకొని ఆత్మని ప్రశ్నిస్తుంది. ఆత్మ అంటే ఏమిటని ఎవరినెవరు ప్రశ్నిస్తున్నారు? తను తానే ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి దాన్ని గమనించి అవగాహన చేసుకుంటే పోతుంది. ఇది మూల సూత్రం. స్వామి నమస్తే సార్. నమస్తే. శ్రీ రమణ భగవాన్ దగ్గరికి ఒక భక్తుడు వచ్చి అడుగుతున్నారు, నేను అనే తలంపు కూడా మిథ్య అయితే ఆ మిథ్యను తొలగించుకునేది ఎవరు అని అడుగుతున్నారు. భగవాన్ చెప్తున్నారు, మిథ్య అయిన నేనును తొలగించుకొని తానే ఆత్మగా మిగులుతుంది. ఆత్మ సాక్షాత్కారంలో పైకి విరుద్ధంగా కనిపిస్తున్నా ఇది విరుద్ధం కాని విషయం. జ్ఞానులు అందులో ఆ విరుద్ధాన్ని చూడరు. భక్తి విషయం చూడు, నేను ఈశ్వరుణ్ణి దరిచేరి నన్ను తనలో కలుపుకోమని ప్రార్థిస్తాను. విశ్వాసంతో ఏకాగ్రతతో నన్ను నేను అర్పించుకుంటాను. ఆ తర్వాత మిగిలేది ఎవరు? మొదట అహంకారంతో ఉన్న నేను స్థానంలో అహంకారరహితమైన నేను మిగులుతుంది. దీన్నే పరాభక్తి, ప్రపత్తి, శరణాగతి అంటారు. నాది ఇంకొక క్వశ్చన్ దీనికి యాడ్గా ఉంది. ఒక పక్కన ఈ నేను నచ్చకనే నేను ఇంకొక నేనుగా మారాలనో ఇంకొక నీళ్ళలో కలుపుకోమని అడుగుతున్నాను. మళ్ళీ ఈ నేను మీద మమకారం ఎందుకని పోవట్లేదు? ఎందుకని దాన్ని పట్టుకో ఎలాడుతుంది? ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి పాదపద్మాలకి ప్రణమిల్లుతూ భగవాన్ అనుగ్రహం చేసిన ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవటానికి విచారణ చేద్దాం. వచ్చిన వాళ్ళు భగవాన్ అడుగుతున్నారు, నేననే తలంపు కూడా మిథ్య అయితే తొలగించుకునేది ఎవరు అని. అందుకని ఏంటంటే మనం సాధకులు అంటే సత్యం కోసం ప్రయత్నం చేసే వాళ్ళందరం కూడా మనం ఎక్కడ పొరపాటు చేస్తామంటే మూల సూత్రాన్ని మర్చిపోయి ఎప్పటికప్పుడు కొత్త చదివేటప్పటికి అర్థం కాదు. అది వచ్చిన దీంట్లో ఉన్న ప్రాబ్లం. అది మూల సూత్రం అనేది ఒకటి ఉంటుంది కామన్గా, బేసిక్ ప్రిన్సిపల్ అంటాం కదా. సరే, మరి మనం ఇంకొకటి ఏం చేస్తున్నామంటే మరి నేను తొలగించుకునేది ఎవరు అని అంటున్నాం. ఇప్పుడు ఈ ప్రశ్న మనకి గంభీరంగానే ఉంటుంది. ఎవరు అడిగారో వాళ్ళే తొలగించుకోవాలి కదా. అయితే దీని గురించి రకరకాలుగా చెప్పుకోవచ్చు, కానీ సరే మూల సూత్రంలోకి వెళ్దాం. ఇది ఒక్కటి విన్నా కూడా అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడు కూడా మూల సూత్రాన్ని మనసులో పెట్టుకొని సహేతుకంగా అప్పుడు మనకు వచ్చిన ప్రశ్న లేకపోతే మనం చదివిన సమాధానం ఏదైనా అట్లా చూసినప్పుడే మనం అడుగు ఒకటి ముందుకు పడుతాం, లేకపోతే పడదు. అయిందే ఇక్కడ భగవాన్ చెప్పిన సమాధానం. అది ఈ మాటలో ఎంత అర్థం ఉంది. మిథ్య అయిన నేను తొలగించుకొని తానే అది. ఇక్కడ మనకి అట్నుంచి రండి.
ఎట్నుంచి వెనక వైపు నుంచి ఆత్మకే ఈ శరీరంతో కలిసి మిథ్య అయిన నేనుగా ఉంటుంది. అర్థమైంది? అంటే అక్కడ సంబంధము, ఆ ప్రాసెస్, ఆ విధానాన్ని అర్థం చేసుకుంటే ఏమవుతుంది? ఆత్మదర్శనం అవుతుంది. అప్పుడు ఆత్మకే నేనెవరు అని ఆత్మకే ప్రశ్న వచ్చింది. మొన్ననే చెప్పాను నేను, మనకు ఉన్నదల్లా దేహాత్మ భావన. ఇప్పుడు నేను ఆత్మనే అని అనిపించదు, దేహం అని అనిపిస్తుంది. ఒకవేళ ఆత్మానుభవం అయిన తర్వాత తనకి దేహం అని ఏ పొరపాటును కూడా అనిపించదు. ఈ దేహమే కాదు, దేహంతో ఉన్న ఏదైనా సరే, చెట్టు పుట్ట పశువు పక్షి అన్నీ కూడా దానికి ఆత్మదర్శనం. మనకి భగవాన్ చెప్పారు, ఇది ఎప్పుడు కూడా భగవాన్ బోధ చదువుకునేటప్పుడు ఇది రాసి పెట్టుకోవాలి మనం, లేదా మనసులో అన్న హృదయస్థం పెట్టుకొని హృదయంలో పెట్టుకొని ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దాని మీదనే ధ్యాస పెట్టాలి, వదలక పట్టుకోవటం. అంటే ఏం చెప్పారు? ప్రాసెస్ ఏమిటి అంటే ఉనికి చైతన్యమైంది, చైతన్యం మనసు అయింది, మనసు వచ్చాక జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మూడు వచ్చింది. జగత్తు సరే, ఆత్మే అసలు జగత్తు, ఆత్మే జీవుడు, ఆత్మే దైవం, మూడు అదే బాగానే ఉంది. ఇప్పుడు మనకి భగవంతుడు వేరుగానే ఉన్నాడు, ఇప్పుడు జీవుడు కూడా వేరుగానే ఉన్నాడు, జగత్తు కూడా వేరుగానే ఉంది. ఈ చెట్టు వేరు, నేను వేరు, మీరు వేరు, నేను వేరు కదా. ఈ ప్రశ్న చూడండి ఎట్లా ఉందో. నేనన్న అనుమానం వచ్చిన తర్వాత పోగొట్టుకున్నది ఎవరు అని. జీవుడు కూడా వేరైపోయాడు. అందుకని మూల సూత్రాన్ని మనం బాగా గుర్తుపెట్టుకునేటట్టయితే లోపల ఉనికి అంటే తేలిక అర్థం చేసుకోవాలంటే మనం నిద్రపోతున్నాం. నేను నిద్రపోతున్నా అని చెబుతున్నాను, నేనేగా లేచా. నిద్రపోతున్న నేను ఆత్మస్వరూపం. మెలకు వచ్చిన తర్వాత ఆ మెలకు ఎరుక ఈ దేహంతో కలిసి నేను అంటుంది. ఎవరు? ఏది మేలుకుందో అది తను తాను మరిచిపోయి ఈ మేలుని నేను అనుకుంటుంది, ఈ శరీరమే నేను అనుకుంటుంది. ఇప్పుడు అనుకునేది ఎవరు? నేనెవరు? అది అనుకునేది ఎవరు? జీవుడని. ఆత్మే. ఆత్మే. ఇప్పుడు అపార్థం ఎవరికి వచ్చింది? ఆత్మకే వచ్చింది. అయిందా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ శరీరంతో కలిసిందో దేహాత్మ భావన, దాన్ని అహంకారం అన్నారు. ఈ అహంకారం ఏదైతే ఉందో ఎప్పుడైతే ఇది వచ్చిన తర్వాత అప్పుడన్నీ కూడా మూడు వేరిపోతాయి, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. అందుకని ఈ మూల సూత్రం ఏది? మూల సూత్రాన్ని ఒక మాటలో చెప్పుకోవాలంటే ఉనికే అంటే లేదా ఎరుకే పోరే ఆత్మే. ఆత్మే ఇంద్రియాల ద్వారా దేహం ద్వారా వ్యక్తమై ప్రపంచాన్ని చూస్తూ తాను దేహమని అనుకుంటుంది. ఎవరికో అనుమానం అంటే ఆత్మకు అనుమానం వచ్చింది. ఇప్పుడు మరి దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? ఇప్పుడు ఈయన అడిగిన దానికి ఎంతవరకు సరిపోతుంది. ఎవరికి వచ్చింది అనుమానం అంటే ఆత్మకు వచ్చింది. ఎవరికి సమాధానం తెలుస్తుంది అంటే తాను ఆత్మను తెలియటమే ఆత్మకి తెలియటం. ఆత్మకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆత్మకి ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా బంధువులు వస్తారు. బంధువులు వస్తే మేము బంధువులు అండి అంటారు. ఎట్లా అని అంటాం. ఎట్లా అండి? ఎటు అదిగో పెళ్ళికి వెళితే కూడా మేము రిలేటివ్స్ అంటే ఎటువైపు అంటారు. అట్ట అబ్బాయా అమ్మాయి వైపు అన్న. మొన్న నేను ఒక పెళ్ళికి వెళితే అడిగారు, మీరు అబ్బాయి తరఫున వచ్చారా అమ్మాయి తరఫున? వాళ్ళు గురుగారి భక్తులు, నన్ను ఎరుగుదురు, కానీ నేను ఎవరి వైపు వాళ్ళకి తెలియదు కదా. అందుకని అడిగారు, నువ్వు ఎవరి వైపు? అబ్బాయి వైపా అమ్మాయి వైపా? అట్లా మళ్ళీ ఆ ప్రశ్నకు కారణం ఉండొచ్చు. అబ్బాయి అయితే మీరు ఎప్పుడు కనపడలేదు ఏంటి? ఒకవేళ అమ్మాయి వైపు అయితే ఎప్పుడన్నా ఒకసారి తటస్థపడాలి కదా. అది ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి ఆ ప్రశ్నకి. ఏదైనా కానివ్వండి, ఎటువైపు అంటే పలానా వైపు, అది క్లియర్. అట్లానే ఇది ఈ లోపల దీనికి కూడా భగవాన్ చెప్పారు. మళ్ళీ నిద్ర నుంచి మేలుకొనేటప్పుడు అది ఇంకా సంబంధం పెట్టుకోదు ఈ దేహంతో. సంబంధం అర్థం చేసుకుంటే ఏమవుతుంది? అనుమానం తీరిపోతుంది. ఓహో వీళ్ళు పలానా అన్నట్టుగానే ఉనికికి, ఎరుకకి లేదా ఆత్మకి దేహంతో సంబంధం ఎప్పుడు ఏర్పడింది, ఏర్పడిన తర్వాత ఎట్లా ఉంది,
ఏర్పడక మునుపు ఎట్లా ఉంది? అవునండి, మరి దేహంతో సంబంధం ఏర్పడక మునుపు మాకు తెలియదు కదా, మాకు తెలియదు కదా. మనలాంటి సామాన్యుడికి తెలిసే అవకాశం లేదు కదా. ఏర్పడక మునుపు ఎలా ఉంది, ఏర్పడ్డాక ఎలా ఉందో కాస్త తెలుసు. ఎందుకంటే ఏర్పడ్డాక ఎలా ఉంది, దేహంగా ఉంది, అన్ని ఇలానే ఉంది, దేహంగానే ఉంది కదా. ఇది తెలుసు కదా. ఏర్పడ్డాక ఎలా ఉందో తెలుసు నాకు, ఏర్పడక మునుపు ఎలా ఉందో నాకు తెలియదు కదా. మరి ఏమన్నా అవకాశం ఉందా? దీనికేమో మెలకువ చెప్పాం. మెలకువ వచ్చాక ఏర్పడ్డాక నాకు వచ్చిన సంబంధాన్ని చెప్పాం. మరి మెలకువ రాకునుపు నాకున్న సంబంధం ఏమిటి అని చూడాలంటే నిద్ర, గాఢ నిద్రలో ఎట్లా ఉంది అని ఒకసారి మనం అవగాహన చేసుకుంటే, అదే నేను నిద్రపోయాను, నేను కలగన్నాను, నేను లేచున్నాను అన్నాను. నేను లేచున్నప్పుడు నా సంబంధం నాకు తెలుసు. నేను స్వప్నంలో ఉన్నప్పుడు నాకున్న సంబంధం ఈ ప్రపంచంతో ఎలా ఉందో తెలుసు. నేను నిద్రపోతున్నప్పుడు సమస్తంతో నా సంబంధం ఎలా ఉందో లేదో కూడా నాకు నిద్రలో మెలకు వచ్చాకనే తెలుస్తుంది. అది వేరు విషయం. నిద్రలో తెలియకపోవచ్చు. తెలిసింది కదా. నీకు లేచినప్పుడు తెలిస్తే నిద్రపోతే తెలిస్తేమండి. ప్రశ్న ఎప్పుడు తెలిసిందని కాదు, తెలిస్తే చాలది. ఇప్పుడు చిత్రం ఏంటంటే, మాయ అంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనందరం కూడా భగవద్ దర్శనం చేసుకుంటూనే ఉన్నాం, ఆత్మానుభవం అవుతూనే ఉంది, కానీ కావట్లేదు అంటున్నాం. అంటే ఇప్పటికి మనకు ఒక విధానము, మార్గం ఉంది. శరీరం మర్చిపోయి, ఇంద్రియాలు మర్చిపోయి, మనసు మర్చిపోయి, సమాధి స్థితి కలిగి, సమాధి స్థితి దాటిన తర్వాత అప్పుడు ఇవన్నీ వెళ్ళాక దర్శనం అవుతుందని మనం చెప్పుకున్నాం, విన్నాం కూడా, చదివాం కూడా కదా. మరి అంత ప్రాసెస్ ఉన్నప్పుడు దీన్ని ఏమన్నా నేను అసలు లెక్క పెడతానా? ఇంత ఉన్నప్పుడు ఎట్లయితుంది నాకు? అవుతూనే ఉంది అన్నా కూడా నమ్మబుద్ధి కాదు. అట్లా కదా అవ్వాలి, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది, ఇట్లా కదా అవ్వాలి కదా. మనసు ఆలోచన విధానమే అలా ఉంటుంది. అందుకని మనకి ఇప్పుడు అవుతున్నా కూడా మనం గుర్తుపట్టలేము. అందుకనే అయితే ఆ ప్రాసెస్ వల్ల గుర్తుపడతా ఉంటున్నాం అంతే తప్పితే అదే ప్రాసెసే కావాలని అందరూ ఒళ్ళు మర్చిపోయి సమాధిలోకి వెళ్ళిపోయి సత్యాన్ని తెలుసుకోవాలనేది ఏమీ లేదు. అట్లా ఏం రూల్ ఏం లేదు. అని అదొక విధానం ఇప్పుడు ఉంది, ఇప్పుడే కనుక్కో. ఏమిటి దానికి విధానం? విచారణ. ఏమిటి విచారణ? సంబంధం ఉన్నప్పుడు ఎలా ఉంది మనసుకి, సంబంధం లేనప్పుడు మనసు ఎలా? మనసుకి ఈ ప్రపంచంతో దేహంతో సంబంధం లేనప్పుడు ఏమీ తెలియట్లేదు. తెలిసినప్పుడు ఇవన్నీ తెలుస్తూనే ఉన్నాయి అంటే అంతటితో ఆగిందా అంటే ప్రశ్నిస్తుంది. మళ్ళీ దాన్ని మనసుని ప్రశ్నిస్తుంది. ఎవరని? ఇప్పుడు మనం ఒక అద్దం ముందుకు వెళ్ళామనుకోండి, నన్ను చూసి నాకే అనుమానం వచ్చింది అనుకోండి, నేనెవరని నా మొహం చూసి నాకు అనుమానం వస్తే ఎట్లుంటుందండి? అయితే కొద్దిగా ఏదో న్యూరో ప్రాబ్లం అయి ఉండాలి, ఏదో భ్రమణ అయి ఉండాలి, ఏదో ఒకటి అయి ఉంటుంది. అది సహజమైన ఆరోగ్య లక్షణం కాదు. అది మనసులో ఏదో అనారోగ్యం వచ్చింది అని, అందుకని డాక్టర్ని కలుస్తాం. అట్లానే ఇప్పుడు ఈ మనసు ఏం చేసింది అంటే మనసుని ప్రశ్నిస్తుంది. మనసు అంటే ఏమిటి? ఇప్పుడు అడగట్లేదు, నాకు మనసు తెలియట్లేదు ఏంటని అంటున్నాను. అయితే ఆత్మ అంటే ఏమిటి అని అడుగుతుంది మనసు. అసలు ఆత్మగా మనసుగా మారింది. ప్రశ్నించేది ఎవరు? ఆత్మ ఎప్పుడైతే క్రియాత్మకమైందో అది మనసు అయింది. మనసు అయిన తర్వాత తాను మనసును అనుకొని ఆత్మని ప్రశ్నిస్తుంది. ఆత్మ అంటే ఏమిటని ఎవరినెవరు ప్రశ్నిస్తున్నారు? తానే ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి దాన్ని గమనించి అవగాహన చేసుకుంటే పోతుంది. ఇది మూల సూత్రం. అందుకనే భగవాన్ది ఏదైనా చదవండి, భగవాన్దే కాదు, ఏ జ్ఞానం చదివినా, మీరు ఏ జ్ఞాని బోధ చదవాలన్నా కూడా ఒక మూల సూత్రాన్ని పెట్టుకొని, నిసర్గదత్త మహారాజు కావచ్చు, కృష్ణమూర్తి గారు కావచ్చు, జిడ్డు కృష్ణమూర్తి గారు, భగవాన్ రమణ మహర్షి కావచ్చు, అమ్మ కావచ్చు, సద్గురు శివానంద భగవాన్ వారు కావచ్చు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పదాన్ని వాడతారు. అంతేం ప్రమాదం ఏం కాదు. అది పరమాత్మ అని వాడతారు, ఏం తప్పేంటి? దైవం అని వాడతారు. వాళ్ళు దేన్ని ఉద్దేశించి ఆ మాట అన్నారు,
ఒక్కటే రవి గారు. ఒక జిడ్డు కృష్ణమూర్తి గారైనా, ఒక భగవాన్ రమణ మహర్షి అయినా వాళ్ళ బోధ, వాళ్ళ ఉద్దేశం దేని పెట్టుకొని చెప్పారు అని తెలియాలి అంటే మనని మనం చూస్తే తప్పితే అర్థం కాదు. నేనెవరో నాకు తెలిస్తే తప్పితే వాళ్ళ ఉద్దేశం నాకు అర్థం కాదు. అది సత్యదర్శనం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన మనసుతో ఆలోచనలతో అర్థం చేసుకుంటే ఎప్పటికీ సత్యం అయితే అర్థం కాదు. వాళ్ళు ఏ దృష్టితో చెప్పారో కూడా అర్థం కాదు. దేన్ని ఉద్దేశించి చెబుతున్నారు. ఇప్పుడు వీరు అడగట్లా, ఏమడుగుతున్నారు? తెలుసుకునేది ఎవరు, ప్రశ్నించేది ఎవరు అని అంటున్నారు. ప్రశ్నించేది ఎవరు? మనసే. తెలుసుకునేది ఎవరు? మనసే. ప్రశ్న వచ్చింది ఎవరికి? మనసుకి. సమాధానం వచ్చేది ఎవరికి? అంటే ఇన్ని మనసులు ఉన్నాయా, లేదా మనసులోనే ఇన్ని పరిణామాలు ఉన్నాయా అని ఒక ప్రశ్న. అది కదా లాజికల్గా చూస్తే. అందుకని మనసు యొక్క పోకడలు, పనితీరు తెలుసుకోవాలి. అందుకనే భగవాన్ ఏం చెప్పారు చక్కగా, భయం కలిగినప్పుడు కూడా వస్తుందన్నారు, మూర్ఛలో వస్తుందన్నారు. మనకు భయం కలిగించినప్పుడు కూడా నేను పోతుంది. నేను రావటం గురించి, నేను పోవటం గురించే తెలుసుకోవాలి. నేను ఎప్పుడెప్పుడు పోతుంది, నేను ఎప్పుడెప్పుడు వస్తుంది. అప్పుడు నేను అనేదాన్ని ఇప్పుడు సూటిగా చూడగలుగుతాం. నేనంటే మన దృష్టిలో ఏమిటి అంటే ఒక భౌతిక పదార్థం. నేనంటే ఒక భౌతిక పదార్థం, కానీ నేనంటే భౌతికం కాదు. నేనంటే మానసికమైన ఒక ప్రభావం, గుణప్రభావం నేనంటే. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక శ్మశానానికి వెళ్ళాం, మన బంధువులు ఎవరో పోతే శ్మశానానికి వెళ్ళాం. అక్కడ తగలబడుతుంటుంది, చీకటి అయిపోయింది. సరే, ఆ బాధలో అట్లా ఉన్నాను నేను. అందరూ వెళ్ళిపోయారు. ఒకసారి చూడగానే చీకటి పడిపోయింది, ఒంటరిగా ఉన్నాను. ఇప్పుడు ఏమొస్తుంది నాకు? భయం వస్తుంది. ఎట్లా చెబుతాను నేను అప్పుడు? నాకు భయం వేస్తుంది అని అనిపిస్తుంది. అంతేనా? అంతేనా అంట? నాకు భయం వేస్తుంది. ఇప్పుడు ఎన్ని మాటలు చేరినాయి? నాకు భయం వచ్చింది, నేను భయపడ్డాను. ఇక్కడ చిత్రం ఏమిటంటే ఈ భయమే నేనంటే. నేనంటూ నేను భయపడటం ఉండదు. భయం వచ్చాక నేనని నువ్వు దీంతో అంటున్నావు. కానీ ఒక పరిధితో మనకి మానసికంగా మనసులో వచ్చిన అనుభూతులనండి, ఉద్వేగాలనండి, ఉద్వేగాన్ని ఒక దేహంతో కలిపినప్పుడు, ఉద్వేగాన్ని ఒక దేహంతో కలిపినప్పుడు నేను అని అంటున్నాం. ఉద్వేగమే ఒక, అన్ని ఉద్వేగాలు, అది భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ కూడా నేనే. అసలు ఎమోషన్సే నేను. దేహంతో కలిపి నాకు అంటున్నాం. ఎమోషన్స్ దేహానికి లేవు, మనసులోనే ఉన్నాయి. ఈ మనసు దీంతో కలిపి, దీంతో సంబంధం పెట్టుకొని చెబుతుంది. అంత మాత్రం చేత దీనికి ఆపాదిస్తే ఎలా? ఇదే కదా వివేకం అంటే. మీకు అర్థమవుతుంది? మీకు అర్థమైంది? ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి, మనసు ఉందిగా వాళ్ళకి. ఆ మనసు ఏం చేస్తుంది? దేహంతో సంబంధం పెట్టుకున్నాక నేను స్త్రీని అంటు. మనసు స్త్రీ కాదు, పురుషుడు కాదు కదా. చేతనా శక్తి అది స్త్రీ కాదు, పురుషుడు కాదు. ఈ సంబంధం పెట్టుకొని నేను స్త్రీని అని అంటుంది. దేహాన్ని ఆశ్రయించుకున్న తర్వాత మనసు ఆ లింగాన్ని దానికి ఆపాదించుకొని చెబుతుందే తప్పితే మనసు స్త్రీనా పురుష. ఇప్పుడు దాహం అవుతుంది అంటున్నారు అక్కడ అని అన్నారు. ఎవరని అడుగుతారని? ఆడవాళ్ళ మగవాళ్ళని అడుగుతారా? పిల్లల పెద్దలని కదా. దాహం అవుతుందని తీసుకెళ్ళండి, అక్కడ ఉన్నాయంట. మనసుకున్న దాహానికి లింగభేదం ఏముంది, వయోభేదం ఏముంది? ఈ వ్యవహారం అది పలానా వాళ్ళకి వెళ్ళాలంటానికే ఉపయోగపడుతుందే తప్పితే మానసికంగా వాళ్ళు చాలా బాధపడిపోతున్నారు మానసికంగా అన్నారంటే మనసు లక్షణం ఎవరు అంటే అది వేరు. మరి అది వ్యవహారం, పారమార్థికం అంతవరకు. అందుకనే నేనేమంటున్నా అంటే మన మనసులో కలిగే ఏ ఉద్వేగాలైనా ఉద్వేగం వచ్చాక ఒకదాంతో కలిపినప్పుడు నేను నానే అని వాడుతున్నాం. కానీ మనం ఈ నేనని వాడేటప్పుడు దేహాన్ని చూస్తున్నాం, కానీ అసలు ఉద్వేగం కలిగిన మనసు వైపు చూడట్లే. నిజమా కాదా? కాదా? నాకు అసూయ, ద్వేషము, క్రోధము, ఇట్లాంటి ఇత్యాది లక్షణాలన్నీ కూడా ఎమోషన్సే కదా. ఆ గుణాలన్నీ ఏమవుతాయంటే ఒక పరిధిని. అట్లానే ఆత్మ
దేహంతో కలిసినప్పుడు మనసు అయింది. ఆ మనసు ఈ దేహాన్ని అర్థం చేసుకున్నప్పుడు సంబంధాన్ని ఆత్మ అయింది. అంతే. అడిగేవాడు సమాధానం కానట్లేదు. నాకు బాధ వేసింది అని అంటారు. భార్య భర్త దగ్గరికి వెళ్ళి నా మనసు చాలా బాధపడదండి, ఏదో రాత్రి అరుచుకున్నారు, నాకు బాధ కలిగింది అని అన్నా. ఈ నాకు దేంతో సంబంధం వచ్చింది? ఆ ఎమోషను ఒక దేహంతో. వాడు గుర్తుపట్టడానికి ఏమో కూడా వ్యక్తం చేయటం. కానీ కలిగిన భావోద్వేగాన్ని, ఆ బాధని మనసుకి ఆపాదించకుండా రూపానికి ఆపాదించి ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో లోపలికి వెళ్ళలేకపోతున్నాం. ఇంతే సీక్రెట్. నేనంటే నేను బాధపడ్డాను అని అంటే అర్థం ఏంటి? దేహానికి ఆపాదించడం వల్ల మనసుని తెలుసుకోలేకపోతాం. అది మనసుకు సంబంధించింది. మీకు అర్థమవుతుందా? నీకు అర్థమైందా? మనసు బాధపడదు అంటే దేహానికి సంబంధించిందే, మనసుకు సంబంధించిందే. అంతేగా. నాకు చదువు బాగా వచ్చిందంటే అది మనసుకు సంబంధించింది, దేహానికి సంబంధించింది. అంతే. కానీ మనం దేనికి ఆపాదిస్తున్నాం? చెప్పు. దీనికి ఆపాదిస్తున్నాం. అమ్మాయికి బాగా చదువు వస్తుంది అంటే మనసు వైపు చూడం, ఆ రూపం వైపు చూస్తాం. అమ్మో అమ్మాయి బాగా తెలియగలది, గోల్డ్ మెడలిస్టు, మంచి డాక్టర్, గైనకాలజిస్ట్ అంటాం. ఇటువైపు వస్తుందే తప్పితే అసలు మూలమైన వస్తువుకి మనోమూలం అంటే అది అసలు. కాబట్టి ప్రతి అనుభూతి, ఉద్వేగము, భావోద్వేగాలు కాక నేనంటూ లేదు రవి గారు. భావోద్వేగం ఎప్పుడైతే నేను శరీరంతో కలిపందో ఈ అనుమానం వచ్చింది. ప్రశ్న ఎవరిది? తెలుసుకునేవాడు ఎవరని. దాందే ప్రశ్న, సమాధానం కూడా దాందే. సంబంధాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏదో పెళ్లి జరుగుతుంది, ఎవరు వచ్చి అక్కడ తచ్చాడుతున్నారు. ఏంటబ్బా ఇక్కడ నీకేంటి పని అని అంటారు. ఏం లేదండి, ఆకులు తీసుకెళ్ళడానికి. సరే తీసుకెళ్ళి అంటారు. చెప్పటానికి అతను కొద్దిగా సంశయించాడు అనుకోండి, పట్టుకొని నలుగురికి అప్పచెబుతారు, పోలీసులకు అప్పచెబుతారు. క్లియర్గా ఉంటే ఏముండదు. తటస్థంగా సమాధానం అనుమానాస్పదంగా అనిపించింది, సంబంధం లేకుండా ఉంది అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు ఈవిడు అక్కడ ఏదో భోజనాలు జరుగుతున్నాయి, ఎవరో వచ్చి వాడు కూడా అక్కడ నిలబడితే అక్కడ కనపడ్డాడు. ఏంటి, ఎవరి తాలూకా, ఎందుకు వచ్చా? పెళ్ళి చూసిపోదామని వచ్చాడు అంటున్నాడు. ఏం చేస్తారు వాడి మీద? అనుమానం. ఇక పట్టుకొని నిలదీస్తారు. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఇక్కడ ఏం జరుగుతుంది? ఏం తెలియదు కదా. బంధువు అయితే తెలిసి ఉండాలి, సంబంధం ఉంటే తెలిసి ఉండాలి, సంబంధం లేదుగా, తెలియలేదు. కాబట్టి వాడు అట్లానే మనసే, ఆత్మ దేహంతో కలిసి, ఇంద్రియాలతో కలిసి మనసు అయింది. ఇప్పుడు అది మనసుగా పిలువబడుతూ ఆత్మ ఎవరైనా అడుగుతుంది. అట్లానే అప్పటికదే మీకు అర్థమైంది. అందుకని ఏమవుతుంది మరి? ఆ మనసుకి ఆ బాధ పోవాలి అంటే అసలు ఆత్మ అంటే ఏమిటి, మనసు ఎప్పుడైంది, ప్రశ్న ఎందుకు వచ్చింది అన్న ఆ సమాచారాన్ని, సంబంధాన్ని మనసు అర్థం చేసుకుంటే, ఇప్పుడు అర్థం చేసుకునేది ఎవరు అంటే ఆత్మదేహంతో కలిసిన తర్వాత దాని గ్రహణ శక్తి ఎక్కడికి పోదు. ఆ గ్రహణ శక్తి ఏం చేస్తుంది? వివేకం అనండి, తెలివనండి, ఆ సంబంధాన్ని తెలుసుకోవచ్చు కదా రవి గారు. సంబంధాన్ని ఇప్పుడు ఏమన్నా నదిలో శవాలు దొరికినాయి అంటే వెంటనే ఐడి కార్డు దొరుకుతుందా, లేకపోతే ఏమిటని చివరి DNA టెస్ట్ అని చెయ్యట్లా, సంబంధాని కోసమే. అట్లానే ఈ సంబంధాన్ని చూడాలి. అందుకని ఈ మూల సూత్రం భగవాన్ది ఎప్పుడు చదివినా, మనం ఎక్కడ చదివినా మూల సూత్రం ఏమిటి అంటే భగవాన్ దాంట్లో కానీ ఏ జ్ఞానైనా సరే, వాళ్ళ భాష ఏదన్నా కానివ్వండి, ఆ పదప్రయోగాలు ఏమన్నా కానివ్వండి, ఏం చెబుతున్నారు? ఉన్నది అదే, నువ్వు అదే అని ఎందుకన్నారు అంటే ఆత్మ ఏం చేసింది? దేహంతో సంబంధం పెట్టుకొని మనసుగా మారి నేనెవరు, నేను ఆత్మను ఎట్ట పట్టుకోవాలని అడుగు. నువ్వు అదే అంటున్నావు. నువ్వు మనసువే అనుకో, ఆత్మే అనుకో, ఏం పర్లేదు. అది నువ్వు అదే అనేది ఆత్మకి భిన్నంగా కాదు. అట్లని మనసును విభేదించి కాదు,
దీంతో సంబంధం పెట్టుకున్న తర్వాత ఏంటయ్య గారు, ఇప్పుడు ఒక భర్త నిన్న ఎక్కడో చెబుతున్నారు, తండ్రి గారేమో ఏదో హెడ్ కానిస్టేబుల్ ఏదో కానిస్టేబుల్ కూతురు ఐపీఎస్ పూర్తి చేసుకొని ఎస్పీగానో ఏదో వచ్చింది ఆఫీసర్గా వస్తే తండ్రి గారు సెల్యూట్ చేశారు. అట్లానే తల్లిదండ్రుల సంబంధం తండ్రిగా సంబంధం పోలేదు, డ్యూటీలో భాగమే కానీ సంబంధం చేత వచ్చిన దోషం ఏం లేదు. తండ్రి మా నాన్నగారు అయితే మళ్ళీ ఆ గౌరవం వేరే, డ్యూటీ వేరే. మీకు అర్థమైంది? అతను కానిస్టేబుల్ వృత్తిరీత్యా అది వేరు. తండ్రి అయినా కానీ తండ్రిని దృష్టిలో పెట్టుకొని వృత్తిగా ఉండే వ్యవహారం అది. మీకు అర్థమవుతుంది? అట్లానే ఇది ఆత్మ దేహంతో సంబంధం పెట్టుకొని మనసైనా కానీ ఆత్మ కాకుండా పోలేదు. అందుకని గురువు దగ్గరికి వెళ్ళి నేను ఎవరు అడిగితే నువ్వు అదే అంటారు, ఆత్మవే అని అనక్కర్లేదు, నువ్వు మనసువే అని కూడా అనక్కర్లేదు. ఎందుకంటే అది ఇదైనప్పుడు కానిస్టేబుల్ అయ్యి నేను ఆఫీసర్ అయినంత మాత్రం నా తండ్రి కూతురు సంబంధం పోదు. అది అర్థం చేసుకో. అక్కడికి అనుమానం వస్తుంది ఆ విలువలు తర్వాత విషయాన్ని సపోజ్ తండ్రి భర్త ఎవరు అంతే. అంత మాత్రం చేత ఈ వ్యవహారానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇది జ్ఞాని చేసే పని. నిన్ను ఆత్మగా మార్చడు. అబ్బాయి నీ ఆత్మ దేహంతో పెట్టుకొని మనసుగా అయ్యి మనసుగా పిలువబడుతూ మనసు చేష్టలతో మనోచేష్టల చేత ప్రశ్నిస్తుంది నువ్వు అదే అనేది. అట్లా నువ్వు అదే అని చెప్పటం వల్ల ఉద్దేశం ఏంటి తప్పితే నీకు ఆత్మను తెచ్చివ్వరు, మనసును పోగొడతారు. అంటే మనసును పోగొట్టడం అంటే అర్థం ఏంటి? ఇందాక నేనేం చెప్పా, మనసు అంటే ఉద్వేగాలే, అందులో భయం ఉండొచ్చు, అనుమానం ఉండొచ్చు, అసూయ ఉండొచ్చు. అది తీసివేస్తే అర్థంతో అయిపోయినట్టే. ఇంకా నిన్ను ఆత్మ చేయటమే ఉండదు. అట్లని మనసు లేకుండా చేయటం కూడా కాదు. మనసులో అనుమానం పోతే ఇప్పుడు అది విశేషంగా మనసుగా పిలువబడుతుంది. అనుమానము, ప్రశ్న, ఇక ఏవైతే ఉన్నాయో అజ్ఞానము, ఇవన్నీ విశేషంగా వ్యావహారికంగా ఆ పేర్లతో పిలువబడుతుంది. పారమార్థికంగా దాన్నే ఆత్మని, పరమాత్మని, భగవంతుడని దాన్ని పిలుస్తారు. ఇది గురువు చెబుతారు. ఇది అందుకని మీ సంబంధాన్ని మీరు చూడండి. పైకి ఇప్పుడు మీరు మనసుగా కనపడుతున్నా మీరు ఆత్మే. పోనీ మీరు మనసు అనుకున్నా కూడా అయినప్పటికీ ఆత్మే. మీరు ఏమనుకున్నారో సంబంధం. ఇగో అబ్బాయి నువ్వేమన్నా అనుకో, ఇది ఇంతే. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఏదో ఎంతో కట్నం ఇచ్చి అన్నీ అందులోనే అంటాడు. అన్నీ అంటే ఏమన్నా చెప్పండి, ఎన్ని అందులో అంటే అన్నీ అందులో. ఇంకా వాడు ఇంకేం అడుగుతాడు? సరే ఇచ్చిందే సంతోషం లేని ఊరుకుంటారు. అట్లనే నువ్వు ఏమనుకున్నావు అని ప్రశ్న కాదు, అనుకుంటున్నది ఎవరు. ఇప్పుడు భగవాన్ ఏమన్నారు రవి గారు, చూచేవాడిని చూడండి, పూజ చేసేవాడిని చూడన్నారు. అయిందే? చాలా జాగ్రత్తగా నిశ్చితంగా వినండి. చూచేవాడిని చూడు. ఈ కళ్ళ ద్వారా చూస్తున్నది ఎవరు? ఆత్మే. ఇప్పుడు మనసుగా పిలువబడింది. ఎప్పుడైతే ఒక క్రియలోకి వచ్చిందో పేరు మారింది, అంతేగా. పిల్లల్ని కన్నాక అమ్మ అయింది, పిల్లల్ని కన్నాక చెల్లెలకి అక్క అయింది. అట్లానే ఇప్పుడు మనసు అయింది. అయిందా? మనసు ఏం చేస్తుంది? మంత్రజపం చేస్తుంది. ఇప్పుడు భగవాన్ దగ్గరికి వెళ్ళి మీరేమడుగుతారు? దేనికోసం చేస్తున్నారు మంత్రజపం? నన్ను నేను తెలుసుకో, దైవ దర్శనం కోసం కదా. ఒక ఆత్మ దర్శనం, దైవ దర్శనం. చూచేవాడిని చూడు అన్నారు. ఇది చూడండి, మనసు అయ్యి మంత్రజపం చేస్తుంది, దైవాన్ని చూడాలని కదా. ఆత్మని ఏమన్నారు పెద్దలు? పరమాత్మ అన్నారు, ఆత్మ అన్నారు, దైవం అన్నారు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా దాన్ని చూస్తే దైవమే జపం చేస్తుంది, దైవమే మంత్రం చేస్తుంది, దైవమే జీవనం చేస్తుంది. మనసుగా అవటం చేత మనకు అనుమానం వచ్చింది. మనసుగా తీసివేసి చూస్తే చూసేవాడిని చూడు. చూచేది ఎవరు? చూచేవాడిని చూడటం వల్ల అది అర్థం ఏమిటంటే, చూచేది, చూడబడేది నువ్వు ఏది వెతుకుతున్నావు అది అని చెప్పకుండా చూచేవాడిని చూడు అంటే అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు నువ్వు మనసు అంటున్నావే, ఒకదాన్ని పరికించి చూస్తే నువ్వు వెతుకుతున్న ఆత్మ అదే అని నీకు తెలుస్తుంది అని. చూచేవాడిని చూడటం అంటే అక్కడ ఇంకోటి ఉండదు. మీకు అర్థమైందా రేవి గారు? చూచేవాడిని చూడు. ఇప్పుడు మీకు వికారం, భయం వచ్చింది,
భక్తి వచ్చింది. భక్తి ఏమిటో చూడన్నా అనుకోండి, భక్తి అన్నది ఒక ఎమోషన్ అనుకోండి. మీరు దాన్ని చూశారనుకోండి, ఆ ఎమోషన్ వెనకున్నది ఏమిటి? ఎమోషన్ వెనకున్నది ఎమోషనే నువ్వు కదా. ఎమోషన్ నువ్వు. మీకు అర్థం? నాకు భక్తి ఉంది. ఈ భక్తి ఏమైంది? నాకు అంటంలో దేహానికి సంబంధించిన ఆపాదన అయింది. దేహం పక్కన పెట్టి చూడండి, మీకు అప్పుడు ఏమవుతుంది? అది చైతన్యమును ఉనికిగా అయిపోతుంది కాదా? ఇప్పుడు మనం దేహం అనుకోవటం వల్ల ప్రశ్న ఉంది, వెతకడం ఉంది. అట్లా కాకుండా చూచేవాడిని చూడటము అంటే, మీరు ఆ ఎమోషన్ చూశారంటే, ఎమోషను భౌతికం కాదు, రూపం కాదు. కానీ రూపంతో కలిసి రూపంగా కనపడుతుంది ఎమోషన్ కాదా? అంతే సార్. ఇప్పుడు నేను కోపంగా ఉన్నానా, ప్రేమగా ఉన్నానా, నా మనసులో వికారం ఉందా ఎట్లా తెలుస్తుంది? నా కళ్ళ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు నా ఎమోషన్ ఏమైంది? నా రూపంలో వ్యక్తం అవటం వల్ల ఎమోషన్ కూడా రూపనామాలకి భాగంలో చేరింది, ఆ పక్షంలో చేరింది. ఆ పక్షం లేదు. అందుకని చూచేవాడిని చూడు అంటే అర్థమైందా మీకు? ఇప్పుడు భక్తి ఉందా రవి గారు? భక్తి ఎమోషనా కాదా? అయిందా? దేనికి సంబంధించింది? అయింది. సరే, చూచేవాడిని చూడు అన్నారుగా, భక్తి ఎమోషన్కి సంబంధించింది, అది మనసు. మరి ఎమోషను దేవుణ్ణి చూడాలంటున్నాం కదా. ఈ భక్తి ఎవరికంటే ఏం చెబుతారు మీరు? నాకు అని చెబుతారు. నాకు అని దేన్ని ఉద్దేశించి చెబుతున్నారో ఒకసారి దయచేసి కొద్దిగా నిశ్చితంగా ఓపికగా, నాకు భక్తి కావాలి, నేను ఎవరో నాకు తెలియాలని అడిగేటప్పుడు మనసు మెదులుతుందా, నీ రూపమును నీ దేహం తాలూకా స్పర్శ ఉందా చూడండి. ఖచ్చితంగా బయటపడుతుంది. ఖచ్చితంగా దీంతో ఇప్పుడు చూచేవాడిని చూడమన్నాం కదా. ఎమోషను భక్తి ఎమోషనే, ఇది మనసుకు సంబంధించింది. కాబట్టి నాకు భక్తి అని అంటున్నా. నాకు భక్తి అన్నప్పుడు అక్కడ రూపాన్ని ఆపాదించి అన్నాం. రూపాన్ని ఆపాదించకుండా డైరెక్ట్గా భక్తి వైపు చూస్తే ఏమవుతుంది? ఇక్కడ రూపాన్ని ఆపాదించగానే పరమాత్మని రూపంగా చూడాలని ఉంటుంది. తత్వాన్ని ఇంకా ఆపాదించి చూస్తేనో తత్వంగా చూడాలని ఉంటుంది. అన్నీ కూడా దీంతో వచ్చింది, నిజంగా అక్కడ లేదు. డైరెక్ట్గా భక్తి ఏమిటో, ఆ ఎమోషన్ ఏమిటో ఒకసారి చూస్తే అక్కడ ఒక మాట చెబుతున్నా, మీ ఎమోషన్స్కి మీ రూపనామాన్ని జోడించకపోతే రవి గారు ఉండేది రూపనామరహితమైన చైతన్యము, సత్యం మాత్రమే. చూడండి, అవునా కదా? అప్పుడే అయిపోతుంది సాధన, అప్పుడే పూర్తి. ఇది భగవాన్ చెబుతుంది ఏమిటంటే, ఒకవేళ నువ్వు ప్రశ్నించేది ఎవరు అని అంటే తెలుసుకున్నాక మళ్ళీ అదే చూచేవాడిని చూడని. జ్ఞానంలో ఏమంటారంటే, ఇప్పుడు నీ మనసు నా అజ్ఞానంలో నా అహంకారంలో వాళ్ళకి అక్కర్లేదు నువ్వు, ఎందుకంటే అది ఇదే మాట. ఇప్పుడు మీ అబ్బాయి చిన్నపిల్లాడు రవి గారు, లేదా మీ అమ్మాయి చిన్నపిల్ల, వాళ్ళ స్కూల్ డే ఫంక్షన్ జరుగుతుంది. వాళ్ళు చెప్పారు మీ అమ్మాయిని అబ్బాయిగా పంపించండి వేషం వేసి అన్నారు. పంపించారు. మగ వేషం వేశారు, క్రాఫ్ దువ్వారు, మీసం పెట్టారు, గడ్డం పెట్టారు, అల్లూరి సీతారామరాజు గారుగా వేషం వేశారు. వేషం వేసి వచ్చింది. మీకు అబ్బాయా అమ్మాయా? అమ్మాయి. జ్ఞానికి అంతే. నువ్వు మనసును, నువ్వు దేహం, వాడికి ఆత్మగా తప్పితే ఇంకో వస్తువుగా కనపడదు. దేహంతో కలిసినప్పటికీ కూడా ఒరిజినల్ లేదు, డూప్లికేట్ కాదు అది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే డూప్లికేట్ని ఒరిజినల్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ వారేమంటారంటే ఒరిజినల్ ఎప్పుడు డూప్లికేట్ కాదంటారు. కాబట్టి నువ్వు ఎట్లా మాట్లాడినా వాడికి ఏం దిగులు లేదు జ్ఞానికి. మీకు అర్థమవుతుంది? ఉన్న వస్తువు అది దీంతో వ్యక్తమైంది. మీరు వ్యక్తమైనప్పుడు అనుమానపడ్డారు. మన పురాణాల్లో ఇట్లానే కనపడతాయి. సరే, అందుకని భగవాన్ చెప్పేది ఇక్కడ. ఆ తర్వాత మిగిలేది ఏమిటంటే, నన్ను నేను అర్పించుకుంటాను అంటే దేహాత్మ భావన వదులుకోవటమే శరణాగతి. దేహాత్మ భావన లేకపోవటమే అర్పించుకోవటం. భక్తి కుదిరినప్పుడు చూడండి, దేహం ఉండదు. ఒక క్షణమైన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళగానే మొత్తం నా అడ్రస్ అంతా మర్చిపోదు. ఈ దేహము నా అంతా ఆ క్షణమే. అప్పుడు ఏం జరిగింది? సంబంధం పెట్టుకున్న సంబంధాన్ని మర్చిపోయి స్వరూపంగా మిగులుతుంది. దైవ దర్శనం, గురు దర్శనంలో ఏమవుతుందంటే సంబంధం పోయి స్వరూపం మిగులుతుంది. సంబంధం ఉంటేనేమో జీవనం ఉంది, కానీ తెలిస్తే జీవనం కూడా
అది ఓ అద్భుతమైన యోగ జీవనం అవుతుంది. అట్లా ఎక్కడైనా సరే మీ మనసు తాజాత్మ్యం చెందిన చోట జరిగేది ఏమిటి అంటే దేహ సంబంధం పోతుంది. సంబంధం పోతుంది అంటే పోదు, సంబంధం మనసులు పెడుతుంది. సంబంధం మనసులు పెడుతుంది. అట్లా అహంకార రహితమైన ఏంటి, అహంకారంతో మిగలటం ఏంటి? ఇప్పుడు దేహం అని అనుకోని పూజ మొదలు పెడతాం, శ్రద్ధ కుదరగానే దేహాన్ని వదిలిపెట్టి చైతన్యంగా మిగిలిపోదు. అది అహంకార రహితం అంటే ఏం లేదు. సంబంధం దేహంతోనే దేహమే అనుకుంటారు. రవి గారు చెప్పేటప్పుడు దేహమే అని అంటూ ఉంటున్నా. ఎక్కడ ఏ క్షణంలో అది పోతే అదే అహంకార రహితం. అహంకారం అంటే ఏం లేదు. ఆత్మ ఏమైంది, ఇంద్రియాలతో దేహంతో కలిసి మనసు అయింది. దాని పేరే నేను దేహం అనుకుంటుంది కాబట్టి అది మనసు అనొచ్చు, అహంకారం అనొచ్చు. మనసు అహంకారం వేరు కాదు. మనసు అహంకారం అంటే ఏం లేదు. ఆత్మ దేహాత్మ భావన కలిగితే అది అహంకారం. ఆత్మకు దేహ సంబంధంతో దేహాత్మ భావన వస్తే, ఆత్మకు దేహ భావన వస్తే దానికి అహంకారం అని పేరు. ఒకవేళ భావన పోతే సంబంధం తెలిసి అదే జ్ఞానం అంటే, ఇంకేం లేదు. అది చెబుతున్నారు భగవాన్. ఇప్పుడు ఈ అహంకారాన్ని అర్థం చేసుకోమని, అహంకారాన్ని వెతకూడదు, అహంకారాన్ని అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైంది రవి గారు? ఇప్పుడు మన ఇళ్లల్లో కూడా జరుగుతూనే ఉంటాయి రవి గారు. ఇప్పుడు వరుసలు ఉన్నాయిగా, కోడలు వచ్చింది మా ఇంటికి అంటారు. చిన్నపిల్లలకి అర్థం కాదు కోడలు అంటే ఏమిటని. వాడికి తెలిసింది ఎవరో కొత్త మనిషి వచ్చారని, లేదా అక్క అక్క అని పిలుస్తారు. ఆ కోడల్ని వదిలినో లేకపోతే ఎవరినో అక్క అక్క అని పిలుస్తారు. తెలియదు వాళ్ళకి, వరుస తెలియదు కదా, సంబంధం తెలియదు కదా. తల్లిదండ్రులను కూడా పేరు పెట్టి పిలుస్తారు చంటి పిల్లలు, తెలియదు, వరుస తెలియదు, విషయం తెలియదు. అట్లానే ఆ పిల్లలకి ఆ విషయం తెలిసిందనుకో, అన్న భార్య వదిన అయింది, ఓ అన్న భార్య వదిన అంటే ఆడ మనిషి కాదా వదిన అంటే? పోని పిన్ని అయింది, బాబాయ్ భార్య పిన్ని అయింది. పిన్ని అయితే మనిషి కాదా? అంటే వరుసల్ని బట్టి లింగం మార్పు జరుగుతుందా? అది వరుస అట్లాంటి. అట్లానే ఇక్కడ కూడా అహంకారము అంటే అర్థమైంది ఏంటంటే, అన్న భార్య వదినట్లయిందో, చిన్నాన్న భార్య పిన్నెలా అయిందో, ఈ ఆత్మ ఏమైంది అంటే ఆత్మే దేహంతో సంబంధం పెట్టుకుని వరస మారింది, మనసుగా పిలువబడింది. అంతకంటే ఏం జరగట్లేదు ఇక్కడ. అయితే ఇటువైపు చూడటం వల్ల దేహనామాలతోనే అదే దృష్టితో దృష్టి ఏముంది అంటే దేహం అన్న దృష్టి ఉంది. కానీ ఆ సంబంధాన్ని, పూర్వ సంబంధాన్ని మనం అర్థం చేసుకుంటే ఈ సూత్రం ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి. ఏ పుస్తకం చదివినా, ఏ జ్ఞాని పుస్తకం చదివినా, ఏ పురాణం చదివినా సహేతుక దృష్టి. మూలం ఏమిటి, సంబంధం ఏమిటి, పరిణామం ఏమిటి? మూలము, సంబంధము, పరిణామం. ఈ 3 సూత్రాలు అర్థమైతే ఇది పెట్టుకొనే చదవాలి. అప్పుడు భగవాన్ పుస్తకం 40 రోజులు అయ్యేలోపు ఆత్మదర్శనం అవుతుంది. 4 రోజుల్లో అయిపోతుంది. సరిగ్గా చదివితే ఆ చదువుతుండగానే మొదటి పేరాలో మొదటి లైన్లోనే వాడు ఒడ్డున పడిపోతాడు. ఇది గురువు వైభవం, అది జ్ఞాన వైభవం. ఎందుకంటే నువ్వు అదే కాబట్టి. అర్థమైందా రవి గారు? నీకు జ్వరం రావడానికి టైం పట్టవచ్చు, కానీ నీ సహజ శరీరం ఆరోగ్యంగా ఉండటానికి టైమే ఉంది, కాలమే లేదు అక్కడ. అసలు ఇంత ఎందుకు శ్రమ పడుతున్నామంటే మన మనసుని, అసలు నేనైతే ఒక స్థాయిలో ఈ ఎమోషన్స్ని, రూపనామాలకి సంబంధించి నేను ఉంటున్నాం, వచ్చిన సావది. ఎమోషన్స్ని కూడా సరిగ్గా చూడకుండా ఆత్మకు ఆపాదిస్తున్నాం అక్కడ. ఇగో మనం ఏం చేసామంటే దాన్ని చిందరవందరగా గజిబిజిగా చేసాం. గజిబిజి నుంచి తీయండి, చక్కగా ముడి విడపండి. ఇట్లా చదివితే భగవాన్ ఏమన్నారు? ఇప్పుడు ఎవరికి వచ్చింది అనుమానం చెప్పండి. ఇప్పుడు నేను తలంపు ఆయనకి ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది, ఎవరు ఇస్తున్నారు? మిథ్య ఎందుకు అయింది అంటే అది లేకుండా అసలు అనుమానం రాదు. మీకు ఒక ప్రశ్న అనుమానం వచ్చిందంటే దానికే వచ్చి ఉండాలి. అయితే అపార్థంతో వచ్చిన ప్రశ్న, నేనెవరన్న ప్రశ్న అపార్థంతో వచ్చిందే కానీ అది లేకుండా వచ్చింది అయితే కాదు, దానికే వచ్చింది అపార్థం చేత. అర్థమైందా? దానికే, అందుకనే పోతుంది. అపార్థం పోగానే దర్శనం అవుతుంది. ఎందుకంటే అప్పటికి నువ్వు అది కాబట్టి కదా. చిన్నపిల్లల్ని మీరు ఎప్పుడైనా చూసారో ఏదో మన ఇళ్లల్లో
మరి మీ అమ్మాయి ఎప్పుడు జరిగిందో లేదో లేదు. చిన్నపిల్లలకి తల వెంట్రుకలు ఇస్తాం, ఆడపిల్లలు అయితే చచ్చేట్టు ఏడుస్తారు, మగపిల్లలు కూడా అంతే. ఆ జుట్టు కనపడకపోయేటప్పటికి నాది ఏదో పోయిందని ఏడుస్తారు. కొద్దిగా తెలిసాక ఇప్పుడు మనం ఏడవము, ఎందుకు వస్తుందని తెలుసు మనకి. సరే ఊడిపోతే అది వేరే విషయం. నేను ఊడిపోవటం గురించి అట్లా తలనీలాలు ఇచ్చాక మా అబ్బాయి చాలా ఏడిచాడు. చాలామంది ఏడుస్తారండి. ఆడపిల్ల అయితే బాగా ఎక్కువ ఏడుస్తారు, జుట్టు కనపడదు, అద్దం చూపెట్టంగానే బోర్ను విలపిస్తారు వాళ్ళు. నాది పోయింది, నాది పోయింది, నాది పోయింది. మనకి వస్తుందని లేదా మనం తీస్తామే. ఎంత గొప్ప మొక్కైనా దేవుడికైనా కానీ వాడు సాక్షాత్తు పరమశివుడైనా కానీ ఇవ్వం. ఎందుకంటే రాదని తెలిస్తే పొరపాటునివ్వం. కాదు, రాదని తెలిసి ప్రయత్నం చేయటమే జ్ఞానం అండి. ఏమి రాదని తెలిసి ప్రయత్నం చేయటమే జ్ఞానం. వస్తుందని చేయటం కాదు. మనం వస్తుంది కాబట్టి దేవుడికి మొక్కు తీర్చుకుంటున్నాం. రాదంటే అప్పుడు ఇవ్వగలిగితే అది మొక్కండి. చూసారా ఎప్పుడన్నా? నేను చూసా, పిల్లలు అద్దం చూపెట్టగానే తలనీలాలు ఇవ్వగానే అద్దం చూపెట్టగానే బోర్ని ఏడుస్తారు. వాడు అక్కడే ఉన్నాడు, జుట్టు లేదు, ఏదో పోయింది. చిన్న చిన్నగా పెరుగుతుంటే, జుట్టు పెరుగుతుంటే మళ్ళీ రెండోసారికి ఇది జ్ఞానం అంటే. గురువు అంటే అర్థం ఏంటి అంటే తన స్వీయంగా పర్యవేక్షించి పరీక్షించి అందులో నుంచి దాన్ని సత్యాన్ని కనుక్కోవటం, అది జ్ఞానం అంటే. అందుకని గురువు అలా సహాయం చేస్తారు. ఆ పిల్ల అంత ఏడుస్తుంది, జుట్టు పోతేనే దుఃఖం వస్తే తల్లిదండ్రులు కూడా రావాలి కదా. అది పోలేదు, ఉంది, ఇప్పుడు లోపల ఉంది, నీ కంటికి కనపడట్లా, మళ్ళీ బయటికి వస్తుంది, అది నీకు తెలుసు. అది జ్ఞానంలా ఉంటాడు. చైతన్యంలో, చిత్తంలో అంటే ఈ తలనీలాలు ఇచ్చిన గుండులాగా ప్రపంచం మనకి బయట ఉంది. చంటి పిల్లకి జుట్టు బయట ఉన్నట్టుగా తెలిసిన వాడికి జుట్టు లోపల ఉంది, బయటకు వస్తుంది. అంతే నీ సృష్టి, దాని సుఖము, దాని బాధ సర్వము కూడా నీ చిత్తంలో, నీ చైతన్యంలోనే ఉంది. అందుకనే లోపలికి వెళ్ళాలి రవి గారు. ఎందుకు బయటికి వచ్చి సంబంధం పెట్టుకొని అజ్ఞానంలో అపార్థం చేసుకుంది? వాస్తవాన్ని చూడమని, కళ్ళు తెరిచి చూడంట. అది భగవాన్ చెప్పారు. దీన్నే పరాభక్తి, ప్రపత్తి, శరణాగతి అంటే. ఇది ఈ చిన్న ఆ సంబంధాన్ని అర్థం చేసుకుంటే అది భక్తి అంటే. భక్తి అంటే ఎవరినో పొందటం కాదు, దేన్నో సేవించటం కూడా కాదు. ఏది సేవించాలని అనుకుందో, ఏది సేవిస్తూ ఉందో అపార్థం, అది అర్థమైతే చాలా. అది నిజమైన భక్తి. నిజమైన భక్తి ఎవరికో సరెండర్ అవటం కాదు. నిన్ను సరెండర్ చేసింది ఎవరు, దాన్ని చూడు, ఆ మాయను చూడు, అది భక్తి అంటే. భక్తి అంటే స్పష్టత, భక్తి అంటే నిర్మలత, భక్తి అంటే శరణాగతి అని భగవాన్ అద్భుతంగా చెప్పారు. ఏం చదివినా, భగవాన్ పుస్తకం కానీ ఏ జ్ఞాని చదివినా అసహేతుకంగా మూలాన్ని, సూత్రాన్ని పెట్టుకో. ఆత్మే ఇప్పుడు పుస్తకం చదువుతుంది కానీ మనసై చదువుతుంది, మనసై కాకుండా మనసును చదువు, ఆత్మ అర్థమవుతుంది అని భగవాన్ చెబుతున్నారు. నమస్కారం. భగవాన్ రమణ మహర్షి వారి పాదాలకి నమస్కారం. శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.